రైతులకు శుభవార్త. నేడు రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయి. సిద్దిపేట జిల్లా నర్మేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించనున్నారు. అదే వేదిక నుంచి తొలి విడతలో ఎకరం భూమి కలిగిన రైతులకు సంబంధించిన రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు. తెలంగాణలోని రైతులకు శుభవార్త. నేడు రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయి. సిద్దిపేట జిల్లా నర్మేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అదే వేదిక నుంచి తొలి విడతలో ఎకరం భూమి కలిగిన రైతులకు సంబంధించి రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు. అంతేకాక నూనె గింజలు, పప్పు ధాన్యాలు వంటి ఇతర పంటలకు బోనస్ ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని రైతులకు పంటల సాగు సమయంలో పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మేటలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరిగే సభా వేదిక నుంచి విడుదల చేయనున్నారు. మొత్తం 3 విడతల్లో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో తొలి విడతలో ఎకరం భూమి కలిగిన రైతుల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 73 లక్షల మంది రైతులు ఉన్నారు. రైతు భరోసా పథకం కింద 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించేందుకు ప్రభుత్వం 9,000 కోట్లను సమకూర్చింది. అయితే రాష్ట్రంలోని మొత్తం రైతుల్లో 24,32,000 మందికి ఎకరం వరకు 48,68,000 మందికి ఎకరం కంటే ఎక్కువ వ్యవసాయ భూములు ఉన్నాయి. తొలి విడతలో ఎకరం భూమి కలిగిన 24,32,000 మంది రైతుల ఖాతాల్లో 3,590 కోట్లను ఆర్బీఐ ద్వారా బ్యాంకులకు అటు నుంచి రైతుల బ్యాంక్ ఖాతాలకు చేరతాయి. తొలి విడతలో 3,590 కోట్లను రైతుల ఖాతాలో జమ చేయనుండగా 20 రోజుల తర్వాత రెండో విడతలో 2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరులో మూడో విడతలో 2,760 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. మరోవైపు నూనె గింజలు, పప్పు ధాన్యాల వంటి ఇతర పంటలకు బోనస్ ప్రకటించే అవకాశం ఉంది. పంటల మార్పిడిని ప్రోత్సహించేందుకు వీలుగా రాష్ట్రంలో కొరత, డిమాండ్ ఉన్న పంటలకు బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. నర్మేటలో జరిగే రైతు ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి కొత్త పంటలకు బోనస్ పై విధాన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రతి ఏటా 2 సీజన్లలో 30 రకాల పంటలను 2.14 కోట్ల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ప్రభుత్వం 2 ఏళ్లుగా సన్నవడ్లకు ప్రోత్సాహకంగా క్వింటాలకు 500 చొప్పున బోనస్ ఇస్తోంది. అయితే ఇక నుంచి ఆయిల్ ఫామ్ తో పాటు ఇతర నూనె గింజలు, పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, వేరుశనగ, పసుపు పంటలకు సైతం బోనస్ ఇవ్వాలని డిమాండ్ పెరగడంతో ప్రభుత్వం ఈ మేరకు దృష్టి సారించింది. అందులో భాగంగానే 2026-27 బడ్జెట్లో పంటల బోనస్కు మొత్తంగా 3,500 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.